सा रे गा मा पा दा नी सा सा नी दा पा मा ग रे सा. నాన్నా నాన్నా కొంచెం చొక్కా వేయి నాన్న. ఎక్కడున్నా నాన్నా నాన్నా రేయ్ ఏంటండి గోళ గుడ్డి నా కొడక ఆ మాత్రం వేసుకోలేము చొక్కాని పడు పడు ప్రతిదీ చేయాల్సి వస్తుంది సరే పడు ఇలా బాధ పెట్టేటప్పుడు ఏదైనా నేర్చుకోవచ్చు కదా, నువ్వే నేర్చుకోవచ్చు కదా, ఎందుకు నన్ను నేర్పించుకు తింటావు? నేర్చుకుంటాను నాన్న. చలో నాన్నా నాన్నా ఎక్కడున్నానన్నా? ఆకలేస్తుంది, తొందరగా రా నాన్నా, తొందరగా రా నాన్నా, ఆకలేస్తుంది నాన్నా. నాన్నా ఎక్కడున్నానన్నా? ఆకలేస్తుంది. రే గుడ్డినే కొడక, కాసేపు ఆగలేరా? 5 నిమిషాలు ఏ కొంపలు మునిగిపోతున్నాయి? కొంపలు మునిగిపోతున్నాయా? ఉండు 5 నిమిషాలు ఉండు, నేను వచ్చేదాకా. సాగర సంగమమే సాగర సంగమే. రే 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 ఏంట్రా పిచ్చి గీతాలేంట్రా, పిచ్చివాగుడు ఏంట్రా? నన్ను అసలు నిద్ర పాడిస్తావా? నన్ను మనశ్శాంతిగా ఉండనిస్తావా? అసలు ఏమవుతావునరా నువ్వు? పిచ్చి నా కొడక. నేను గొప్ప గాయకుడిని అవుదాం అనుకుంటున్నాను నాన్న. నోరువే గుడ్డి నా కొడక. అవతల నువ్వు అన్ని పోగొన్న వాళ్ళే స్టూడియో చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు గాయకుడిని పీకుతావా? గుడ్డి నా కొడుకు నువ్వేం పీకుతావురా? నోరు మూసుకుని నేను చెప్పినట్టు విను. మెదలక్కడ కూర్చుని ఉన్నదేదో తింటూ ఉండు, అంతేగాని ఈ పిచ్చి గీతాలతో నన్ను వేధించుకో. పో బయటికి.
అబ్బబ్బబ్బబ్బా. రేయ్, ఆపుతారా, ఆపుతా. ఏం కోరది? రేయ్, ఉట్టిగా కొడక, తిన్నారా? ఏం చేస్తున్నావు? ఊళ్ళో వస్తున్నా నీ సంగతి. నా కొడక నువ్వు, ఉడి కొడక నువ్వు, రెచ్చిపోయావు. కొట్టకు. ఏంటి సంగతి? ఏంటి సంగతి? హలో, నేత్రాలయ బ్లైండ్ స్కూలా? వెంకట్రావు మాట్లాడేది. నేను చెప్పాను కదా, మా అబ్బాయి ఈరోజు పంపించేస్తున్నాను. మీ దగ్గర ఉంచుకోండి, ఇక్కడికి పంపించాల్సిన అవసరం లేదు. మీకు ఎంత డబ్బైనా నేను గ్రహిస్తాను, సరేనా? ఏదో పై చెప్పి వచ్చేస్తా, తీసుకొస్తాను. ఏదో మాట చెప్పి తీసుకొస్తా, సరేనా? సరే, ఓకే. నాన్న, నువ్వే నాకు కనిపించని దేవుడు అనుకున్నాను. నన్ను ఓదార్చే తల్లివనుకున్నాను. కానీ నువ్వు మాటి మాటికి గుడ్డోడా గుడ్డోడా అని నా లోపాన్ని గుర్తు చేస్తుంటే ఆ బాధను భరించలేకపోతున్నాను నాన్న. నేను గుడ్డివాడిని కాదనను. రేపొద్దుట నువ్వు చనిపోయిన తరువాత నన్ను చూసేవాళ్ళు గాని ఆదరించేవారు గాని ఉండరు. అందుకే ఏదో నా ఆసక్తి ఉన్న రంగంలోనైనా కృషి చేస్తే నన్ను నేను బ్రతికించుకోవచ్చని అనుకుంటున్నాను. అందుకే నాన్న నేను సంగీత సాధన చేస్తున్నాను. అయితే నా ఆసక్తిని పెద్ద మనసుతో అర్థం చేసుకోపోగా నన్ను తలనొప్పిలా భావిస్తున్నావు. నన్ను నీ నుండి దూరం చెయ్యాలని నిర్ణయించుకున్నావు. అదే నాన్న నేను భరించలేకపోతున్నాను. మధ్యప్రదేశ్లోని అనుపూర్కు చెందిన దినేష్ యాదవ్ అనే అంధయుకుడు దేశంలోని యువతకు ఆదర్శంగా నిలిచాడు. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించాడు. తనకు మ్యూజిక్ అంటే ప్రాణమని, అందుకే కష్టపడి సంగీతాన్ని నేర్చుకున్నానని దినేష్ చెప్పాడు. దినేష్ ఈ విజయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి విజయమైనా సొంతమవుతుందని దినేష్ నిరూపించాడు. వెంకట్రావా, నేను దుర్గాప్రసాద్ని. మా అబ్బాయిని తీసుకురావటం లేదు. వాడిని గొప్ప ప్రయోజకుడిని చేస్తాను. సారీ.